2-3 రోజులుగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో కేటీఆర్ మాట్లాడుతున్న తీరు, కేటీఆర్ వ్యవహార శైలి, కేటీఆర్ అహంకారపూరితమైనటువంటి మాటలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, వారి కుటుంబ సభ్యుల్ని నానా విధాలుగా వాడు వీడు అని సంబోధిస్తూ తిరుపతి రెడ్డి గారిని రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా అభివర్ణిస్తూ తన మాటల తీరు, తను మాట్లాడుతున్నటువంటి విధానం యావత్ తెలంగాణ సమాజం మొత్తం కూడా నిబ్బరపోయేటువంటి ఒక పరిస్థితి ఉన్నది. 10 సంవత్సరాలు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి, 10 సంవత్సరాల పాటు ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి కనీస విలువల్ని మరిచి, కనీస పద్ధతుల్ని మరిచి నీచంగా దిగజారి మాట్లాడుతుండేంది, ఏమైంది ఈ మనిషికి అనేటువంటి పద్ధతుల్లో ఇలా తెలంగాణ సమాజం చూస్తుంది. నిన్న మాట్లాడిండు, ఈరోజు జైలు కాడికి పోయి జైల్లో ఉన్న వాళ్ళను పరామర్శించే పేరుతోని మరొక మారు తిరుపతి రెడ్డి పైన, రేవంత్ రెడ్డి గారి కుటుంబం పైన, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన అడ్డగోలుగా మాట్లాడుతుంది. అవసరం అనుకుంటే మమ్మల్ని జైలు పెట్టండి. తనకు తానే పరిస్థితి ఏంది, ఇక్కడ భూములు గుంజుకున్న తర్వాత ఎన్ని వేల పేద కుటుంబాలకు నువ్వు నీళ్ళు ఇస్తున్నావు, ఆ నీళ్లు ఎవరికి చేరుతున్నాయి, ఎవరి ప్రయోజనాల కోసం? మీ కుటుంబాల ప్రయోజనాల కోసమే కదా ఆ ప్రాజెక్టులు. ఆ ప్రాంత ప్రజలకు వనగూరింది ఏముంది? ఈరోజు ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నువ్వు నేరపూరితంగా మార్చటం, నేరపూరితమైనటువంటి ఆలోచన చేయటం, కుట్రపూరితంగా ఆలోచన చేయటం, కుట్రపూరితమైనటువంటి బుద్ధితోని ఇలా నువ్వు ఆలోచించడం అంటేనే ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు. చాలామంది మాజీ మంత్రులు పదే మాట్లాడుతున్నారు, గిరిజనులం కాదు మమ్మల్ని పెట్టండి జైలు, గిరిజనుల కాదు మమ్మల్ని అరెస్ట్ చేయండి అని చెప్తున్నారు. ఇవాళ ఏ అమాయక గిరిజనులను కూడా అక్కడ అరెస్ట్ చేయలేదు. వీడియో క్లిప్పింగ్లో రాళ్ళు కొట్టినటువంటి వాళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నారు, వెహికల్ మీద బండలు ఎత్తేసినటువంటి వాళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నారు, అక్కడ అధికారులను గాయపరిచినటువంటి వాళ్ళు స్పష్టంగా కనిపిస్తారు. వాళ్ళను మాత్రమే విచారించి రిమాండ్లోకి తీసుకోవడం జరిగింది. ఏ సంబంధం లేదనుకున్నటువంటి రైతుల్ని దాదాపు 37 మందిని మాట్లాడి వాళ్ళ ఇళ్లకు వాళ్ళకు పంపించినటువంటి విషయం కూడా ఈరోజు మీకు చాలా స్పష్టంగా గుర్తు చేస్తాం. కాబట్టి కేటీఆర్ ఇవాళ తిరుపతి రెడ్డి రాజ్యాంగ వ్యతిరేక శక్తి అంటున్నాను. నేను అంటున్నా ఇవాళ కేటీఆర్ని 2014 నుంచి 18 వరకు హుజూర్ నగర్ నియోజకవర్గంలో, అప్పుడు 2018 తర్వాత ఎన్నికల్లో మా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న 2014 నుంచి 18 వరకు ఎమ్మెల్యేగా ఉన్నాడు. మరి అక్కడ సైదిరెడ్డిని పార్టీ ఇన్ఛార్జిగా చేసింది. మరి ఆయన రాజ్యాంగ వ్యతిరేక శక్తి అని మేము ఎన్నడూ సంబోధించలేదు కదా. ఇలా తిరుపతి రెడ్డి కొడంగల్లు మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, మా కాంగ్రెస్ పార్టీ బాధ్యుడు, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి. తీసుకోవటానికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్యాకేజీ, ప్రభుత్వం ఇస్తున్నటువంటి R&R ఇవన్నిటిని కూడా ప్రజలకు వివరించి, ప్రజలకు తెలియజేసి, ప్రజల ఒపీనియన్స్ తీసుకొని, ప్రజల ఒపీనియన్స్ను తిరిగి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి, ప్రభుత్వం యొక్క ఒపీనియన్తో, ప్రభుత్వం యొక్క సహకారంతో వాళ్ళకు మంచి చేద్దాం, మేలు చేద్దాం, మంచి వాళ్ళకు ప్యాకేజ్ ఇద్దాం అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తే, కేటీఆర్ చేసినటువంటి ప్రయత్నం ఏంది? స్వయంగా సురేష్ అనేటువంటి వ్యక్తిని పురమాయించి అక్కడ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నరేందర్ రెడ్డిని అక్కడ కేటాయించి, నరేందర్ రెడ్డికి తను డైరెక్షన్ ఇచ్చి, తను సురేష్కి డైరెక్షన్ ఇచ్చి, ఇద్దరు కలిసి కలెక్టర్ పైన దాడి, అక్కడ వచ్చినటువంటి జాయింట్ కలెక్టర్ పైన హత్యా ప్రయత్నం,
వెహికల్ల మీద రాళ్ళు వేస్తున్నటువంటి దృశ్యాలు, ఇవన్నీ కూడా మీడియా వెహికల్ బలగొడుతుంది, రాళ్ళు విసురుతుంది, దాడి చేస్తుంది. సురేష్ అనేటువంటి వ్యక్తి కలెక్టర్ని కన్విన్స్ చేసి జనంలోకి తీసుకుపోతుంది. ఇవన్నీ కూడా మీడియా స్పష్టంగా ప్రపంచానికి చూపించింది. తెలంగాణ తెలుగు రాష్ట్రాల ప్రజలకు చూపించింది, దేశంలో చూపించింది. ఇది సత్యం. ఇక్కడ నరేందర్ రెడ్డి నేరస్తుడని చెప్పేసి ప్రూవ్ అయిన తర్వాత, ఆధారాలు దొరికిన తర్వాత నరేందర్ రెడ్డి ఇలా రిమాండ్లో ఉన్నాడు. నరేందర్ రెడ్డిని విచారిస్తే కేటీఆర్ డైరెక్షన్లోనే నేను ఈ దాడి చేపించిన అని చెప్పేసి తన రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా ఒప్పుకోండు. దాడి చేపించినటువంటి సత్యం బయటకు వచ్చి, వాస్తవం బయటకు వచ్చి అరెస్ట్ అవుతామనేటువంటి సత్యాన్ని అర్థమైపోయి ఇలా ముందుగానే దొంగ అనేటువంటి పద్ధతిలో ప్రచారం చేసుకుంటూ ఇలా ముఖ్యమంత్రి కుటుంబం పైన, తెలంగాణ ప్రభుత్వం పైన ఒక దుర్మార్గమైనటువంటి దాడి చేస్తారు. దీన్ని ప్రజలు గమనించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు సూటిగా మేము ఒకటే ప్రశ్న అడుగుతున్నాం కేటీఆర్ను. అమాయకులను వదిలేయండి, అవసరం అనుకుంటే మమ్మల్ని జైల్లో పెట్టండి అంటున్నావు. ఓకే, నువ్వు నేరం చేసినవని పోయి ఒప్పుకొని నువ్వు సరెండర్ కావచ్చు కదా. వాళ్ళు కాదు నేరం చేసింది, వాళ్ళకు నేరంతో ప్రమేయం లేదు, చేపించింది నేను, చేసింది ఫలానా వ్యక్తి అని చెప్పేసి నేరుగా మీరే పోయి చట్టం ముందు మీరు నేరస్తులుగా ఒప్పుకొని సరెండర్ కావచ్చు కదా. నువ్వు నిజంగా 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాడిని, చట్టం తెలిసినటువంటి వాడిని, కాన్స్టిట్యూషన్ తెలిసినటువంటి వాడిని, చట్టాల మీద అవగాహన ఉన్నటువంటి వాడివి, నువ్వు ఎందుకు నీ పాత్ర ఉండి నువ్వు నేరస్తుడు అయినప్పుడు ఎందుకు నువ్వు సరెండర్ కాకుండా మీడియా ముందుకు అనేక రకాల అబద్ధాలు, అనేక రకాల తప్పుల్ని నువ్వు పదే పబ్లిసిటీ చేస్తున్నావు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను సూటిగా అడుగుతున్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో వాళ్ళు భూసేకరణ చేపట్టనట్టు, వాళ్ళ భూసేకరణలో ఎప్పుడు తప్పులు జరగనట్టు, వాళ్ళు భూసేకరణ చేస్తుంటే ఎన్నడూ రైతులు రోడ్ల మీదకి రానట్టు, ఎక్కడ ఆత్మహత్య చేసుకోనట్టు, ఎక్కడ గొడవలు జరగనట్టు, వాళ్ళంతా శుద్ధపూసలలాగా ఒక కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరుగుతున్నటువంటి భూసేకరణలనే ఈ గందరగోళం జరుగుతున్నట్టుగా ఎందుకు మీరు సృష్టిస్తున్నారు? ఎందుకు మీరు కృత్రిమమైనటువంటి అల్లర్లకు తెరదించుతున్నారు? ఎందుకు మీరు హింసాత్మకమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు? ఇవాళ స్ఫూర్తిగా మిమ్మల్ని మేము అడుగుతా ఉన్నాం. మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో మా ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మా సీతక్క గారు అనేక మంది ఈ రాష్ట్రం నుంచి పోయి మహారాష్ట్ర ఎన్నికల్లో ఒక స్టార్ క్యాంపెయినర్స్గా పనిచేస్తూ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి మంచి విధానాల్ని, ఈ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి సంక్షేమ పథకాల్ని అక్కడ వివరిస్తుంటే అక్కడ ఆదరణ పెరుగుతుందనేటువంటి దాంతో మీరు బీజేపీకి బీటీమ్గా మారి ఈ రకమైనటువంటి ఘర్షణలకు తెరదీస్తురా, లేదు ఈ రకమైనటువంటి వాదనకు తెరదీస్తురా, లేదు ఇలాంటి వాతావరణాన్ని మీరు తెలంగాణలో క్రియేట్ చేస్తుర్రా? ఇలా మీడియా ద్వారా దేశానికి తప్పుడు సంకేతాలు ఇవ్వడానికి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అస్థిరపరిచేటువంటి ఒక కుట్రకు మీరు తెరదీస్తుర్రా? ఈరోజు సూటిగా నేను కేటీఆర్ని అడుగుతా ఉన్నా. కేటీఆర్ గారిని చాలా స్పష్టంగా ఇవ్వాలని నేను అడుగుతా ఉన్నా. మీ హయాంలో గజ్వేల్లో భూసేకరణ కోసం మల్లన్న సాగర్ సంబంధించినటువంటి భూసేకరణ, కొండపోచమ్మ, రంగనాయక సాగర్ భూసేకరణ సందర్భంలో గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత మీ హయాంలో జరిగినటువంటి ఘటన. దాంతోపాటు భూముల కోసం గజ్వేల్ ఆర్డీఓ ఆఫీస్ ఎదుట బాధితులు కిరోసిన్ పోసుకున్నటువంటి సందర్భాలు. దాంతోపాటు ఈరోజు భూములు తీసుకుంటున్నటువంటి క్రమంలో స్వయంగా హైకోర్టే ప్రజలు భూములు కోల్పోతున్నటువంటి వాళ్ళు ఇస్తున్నటువంటి వినతులు మీకు పట్టుండవా? వాళ్ళని మీరు పట్టించుకోరా? ప్రజాస్వామికంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వము ప్రజలు ఇచ్చినటువంటి వినతులని మీరు లెక్క చేయరా అని చెప్పేసి మిమ్మల్ని మందలిచ్చినటువంటి పరిస్థితి కోర్టు. దాంతోపాటు పూర్తిగా పరిహారం చెల్లించాలని చెప్పేసి చెల్లించేంత వరకు ఇళ్ళని ఖాళీ చేయించొద్దని హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్. దాంతోపాటు మీకు బలవంతంగా భూసేకరణ చేయడం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఒక రైతులు, ఇంకా అనేకం భూ నిర్వాసితుల ఆత్మహత్య,
దాంతోపాటు గజ్వేల్లో మరొక ఉద్రిక్తత, అప్పుడు సిఐగా ఉన్నటువంటి సురేందర్ రెడ్డి ఫైర్ చేసినటువంటి ఒక పరిస్థితి. ఇట్లా నీకు చెప్పుకుంటూ పోతే స్వయంగా మల్లన్న సాగర్ సంబంధించి భూసేకరణలో ముంపు గ్రామాల కన్నీటి గోడు, ముంపు గ్రామాల బాధితుల యొక్క గోడు. దాంతోపాటు మల్లన్న సాగర్లో మీరు నష్టపరిహారం ఇవ్వకుంటే పోలీసు పహారాలో పనులను మీరు ఎట్లా ప్రారంభించారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. దీంతోపాటు మీరు నష్టపరిహారం ఇవ్వకుండా R&R ప్యాకేజీలో స్వయంగా అక్కడ ఉండేటువంటి బాధితుల ఇల్లును కూడా మీరు చేర్చకపోవడం మూలంగా నేను నా ఇల్లు కూలిపోతే నేను పోయి ఎక్కడ బతకాలని చెప్పేసి తనే చితి పేర్చుకొని చితికి నొప్పంటించుకున్నటువంటి ఒక సందర్భం. ఇట్లా చెప్పుకుంటూ పోతే చితికి కాల్చుకుంటున్న ఫోటో కాల్చుకొని చనిపోయినటువంటి సందర్భం. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే మీరు దాడికి గురైనటువంటి అధికారులకు క్షమాపణ చెప్పేది పోయి, దాడిని ఖండించేది పోయి, దాడి చేసినటువంటి వాళ్ళని బహిష్కరించేది పోయి, ఈరోజు దాన్ని సమర్థించుకుంటూ దాడే జరగలేదనేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ, దాడికి మేము కారణం కాదని చెప్తూ, ఇవాళ ఎస్టీలను కేసులు పెట్టిననేటువంటి మొసలి కన్నీరు గారుస్తూ, నేరస్తులం వాళ్ళు కాదు నేరస్తులు, మేము వాళ్ళని ప్రేరేపించినాం, వాళ్ళని రెచ్చగొట్టినాం, మా మీద కేసు పెట్టండి అధికారులారా మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి కేటీఆర్ అడుగుతాడేమో అని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ అట్లా కాకుండా ఈరోజు బుకాయించేటువంటి ఒక ప్రయత్నం చేయటం, తన నేరస్తుడు కాబట్టి నేరం ఉన్నది కాబట్టి ఎట్లాగా నేరానికి శిక్ష పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో పదే పదే ఈరోజు నన్ను అరెస్ట్ చేస్తారు, నన్ను జైల్లో పెడతారని చెప్పి ఆల్రెడీ ఒకరు జైలుకు పోయి వచ్చినటువంటి వాళ్ళు బయటకు కనిపిస్తలేరు. నువ్వు కూడా నేను జైలుకు పోతే బిస్కిల్ తీస్తాను, నేను జైలుకు పోతే యోగా చేస్తాను, నువ్వు స్లిమ్గా తయారుగా నువ్వు సినిమాలో యాక్టింగ్ చేయి, మాకు అభ్యంతరం లేదు. కానీ మా అధికారులపైన ఎందుకు దాడులు చేస్తున్నావు? కాబట్టి ఈ వైఖరిని మార్చుకోవాలి. మేము ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆధారాలని ఎంక్వైరీ చేసి కేటీఆర్ పాత్ర ఉంటే తప్పకుండా అధికారులను దాడి చేపించినటువంటి కేటీఆర్ పైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ దుర్మార్గమైనటువంటి ఇలా వాదనని, దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని మీరు నమ్మొద్దు, వినొద్దు అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా మాట్లాడుతుంటారు, సంస్కృతిని ఈ రాష్ట్ర ప్రజలపైన కేటీఆర్ రుద్దుతుండు. నీ మూర్ఖత్వాన్ని, నీ మూర్ఖపు సంస్కృతిని, నీ మూర్ఖపు విధానాన్ని నువ్వు మానుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నువ్వు ఏది చెప్పినా మాటకారితనంతో ఏదైనా నేను చెప్పగలుగుతా, ఏదైనా నేను నమ్మించగలుగుతా అని చెప్పేసి భ్రమల్లో ఉన్నాం. నీ భ్రమల నుంచి బయటికి రా, నువ్వు భ్రమల నుంచి బయటికి పడు, నువ్వు భ్రమల్లో మునిగి తేలకు, భ్రమల్లో జీవించకు. నీ భ్రమల్ని అన్నింటినీ కూడా ప్రజలు తూర్పారబట్టి నేను ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకోండి, ఇకనైనా మీరు జ్ఞానం తెచ్చుకోండి, ఇకనైనా మీరు చేసినటువంటి తప్పుల నుంచి రివ్యూ తీసుకొని ఒక మంచి ఆలోచనతోని, మంచి ఒపీనియన్తోని ప్రజలకు పోండి, ప్రజలు ఆదరిస్తారు తప్ప హింసాత్మకమైనటువంటి ఘటనలతోని, హింసను ప్రేరేపించి, హింసను ప్రోత్సహించి, హింస చేసి ఐఏఎస్ అధికారుల మనోభావాలను దెబ్బకొట్టి, ఆఫీసర్ల మనోభావాలను దెబ్బకొట్టి మేము రాజకీయ పబ్బం, రాజకీయ లబ్ధి పొందుతామంటే ఇది కుదరదు, ఇది చెల్లదు. తెలంగాణ సమాజం చైతన్యవంతమైనటువంటి సమాజం, తెలంగాణ సమాజం తిరుగుబాటు తత్వంతో ఉన్నటువంటి సమాజం తిరగబడుతుంది, మిమ్మల్ని ప్రశ్నిస్తుంది, మిమ్మల్ని నిలదీస్తుంది, మీ తప్పుల్ని ఎత్తి చూపుద్ది, మీ తప్పులకు సంబంధించినటువంటి తప్పకుండా పరిహారం ఉంటుంది అనేటువంటిది ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాం. ఇంకొక మాట మాట్లాడుతుండు, కక్షపూరితమైన ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుంది, ఎక్కడ కూడా మీ మీద కక్ష సాధింపు చేసినటువంటి దాఖలాలు లేవు. అసెంబ్లీలో మీరు ఎన్ని గంటలు మాట్లాడితే అన్ని గంటలు మైక్ ఇచ్చినాం, మీరు ఏది మాట్లాడినా ఓపికగా విన్నాం. మీరు ఎంత బయటికి వెళ్ళిపోవాలని అల్లరి చేసినా ఒక్కరోజు కూడా మిమ్మల్ని బయటకు పంపినటువంటి దాఖలాలు లేవు. అంటే ఇంత ప్రజాస్వామికమైనటువంటి పద్ధతుల్లో, ఇంత స్వేచ్ఛాయుతమైనటువంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంటే, ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంటే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు పోతూ ఉంటే, రేవంత్ రెడ్డి గారి పైన, రేవంత్ రెడ్డి గారి బ్రదర్ పైన, వారి అల్లుని పైన నువ్వు దుర్మార్గంగా మాట్లాడటం అంటే
మీది నోరా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఒక్క ఇంచు భూమైనా రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నకు కానీ వాళ్ళ అల్లునికి కానీ ఆడ ఉంటే మేము దేనికైనా రెడీ. ప్రూవ్ చేస్తావా? ప్రూవ్ చేయడానికి రెడీనా? మేము వస్తాం, పోదాం, ప్రూవ్ చేద్దుపా ఏడుందో. కాబట్టి ఉత్త మాటలు ఉద్దర మాటలు మాట్లాడటం మానుకో కేటీఆర్. తప్పు చేసినావు, తప్పును ఒప్పుకో, పోలీసుల ముందు సరెండర్ కమ్మని చెప్పేసి మేము సూచన చేస్తాం.